వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యూట్రిషనిస్ట్ హిమ గారు. సో మేడం మనతో ఎందుకు ఉన్నారంటే బెల్లీ ఫ్యాట్ అండి. చాలా మందిలో వాళ్ళు సన్నగానే ఉంటారు, బట్ వాళ్ళకి మాత్రం పొట్ట ముందరకు ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరికీ ఈరోజు నేను చెప్పబోయే రెమెడీ ఒక అద్భుతం అని చెప్పాలి. సో ఈ రెమెడీని మీరు రెగ్యులర్గా పాటిస్తే బెల్లీ ఫ్యాట్ని షూర్గా మీరు తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో మనం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలో మేడం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, బెల్లీ ఫ్యాట్ లావుగా అంటే లావుగా ఉన్న వాళ్ళకు ఫ్యాట్ ఉంటే అంటే వాళ్ళ ఒబిసిటీ అంటాం. సో వాళ్ళు సన్నగా ఉంటారు, బట్ వాళ్ళకి పొట్ట ముందరకు ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకు ది బెస్ట్ రెమెడీ బెల్లీ ఫ్యాట్ని షూర్గా మనం కరిగించుకోవచ్చు అండ్ నార్మల్ అవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా. ఆ రెమెడీ ఏంటో మన ప్రేక్షకులకు వస్తుంది. తప్పకుండా అండి. ఇది ఒక సింపుల్ డ్రింక్ అండి, మనకు ఆల్రెడీ తెలిసిందే, చియా సీడ్స్. ఓకే. చియా సీడ్స్ ఏంటంటే టమీ రిడక్షన్ ఈ డ్రింక్తో పాటు కూలెంట్ లాగా పనిచేస్తుంది ఓకే సమ్మర్. మ్యామ్. సో ఇది చాలా సింపుల్. ఇది ఎర్లీ మార్నింగే తాగాలని లేదు, ఎప్పుడైనా తాగొచ్చు, బట్ బెస్ట్ టైం ఏంటంటే ఎర్లీ మార్నింగ్. ఓకే మ్యామ్. సో పొట్ట అనేది స్టబాన్ ఫ్యాట్ అనమాట. సో బాడీ మొత్తం సన్నగా ఉన్నా కూడా కొంతమందికి పొట్ట వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఒకటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్, అంటే యాసిడిటీ గ్యాస్ట్రీ ఉంటే పొట్ట ఉబ్బరంగా పొట్టగా ఉన్నట్టు కనబడటం. ఓకే మ్యామ్. అలానే కూర్చుని సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళకి ఎక్కువసేపు కూర్చోవటం వలన కూడా అబ్డామన్ ఫ్యాట్. అలానే లేడీస్కి డెలివరీ తర్వాత కూడా ఫ్యాట్ అక్యూములేట్ అయిపోతుంది పొట్ట దగ్గర. అది కరగటానికి వాళ్ళకి ఎక్సర్సైజ్ చేస్తే టైం పడుతుంది, ఎందుకంటే సిజేరియన్ అయిన వాళ్ళకి. ఓకే. సో అలాంటి వాళ్ళకి కొంచెం టైం తీసుకుని వర్కౌట్ చేయొచ్చు, బట్ దాంతోపాటు ఇది చేయటం వలన తొందరగా ఫ్యాట్ రిడక్షన్ అవుతుంది, టమీ రిడక్షన్. ఓకే మేడం, అంటే దీన్ని మనం జ్యూస్ అని కూడా అనకూడదు, అట్ ద సేమ్ టైం జస్ట్ మనం వాటర్లో సోప్ చేసుకున్న దీన్ని మనం ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక గ్లాస్ ఏ టైంలో తీసుకోవాలి మేడం? బెస్ట్ టైం మార్నింగ్ అండి, ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో. ఈ నైటే చియా సీడ్స్ని సోక్ చేసుకోవాలి. చియా సీడ్స్ అసలు మామూలుగానే ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోతుంది వెయిట్ రిడక్షన్కి. ఉట్టిగా తాగే బదులు ఇవన్నీ మిక్స్ చేసుకోవటం వలన తొందరగా చేంజ్ వస్తుంది. సో మన గ్లాస్లో ఒక 2 స్పూన్స్ చియా సీడ్స్. ఓకే. చియా సీడ్స్ కూడా తెలియక చాలా మంది ఎక్కువ తీసేసుకుంటున్నారు, అంతంత తీసుకోవాల్సిన అవసరం లేదు. 2 స్పూన్స్ చాలు. ఓకే. సో నైట్ సోక్ చేసుకుని 2 స్పూన్స్ తీసుకుని దాంట్లో కొంచెం పెప్పర్ అండి. పెప్పర్ ఫోలిక్ ఉంటుంది దీంట్లో. అలానే వెయిట్ రిడక్షన్ వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ సినమన్, చెక్క పొడి. ఓకే మ్యామ్. చెక్క కూడా చాలా బాగా పనిచేస్తుంది. చాలా తక్కువ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ వేసుకోవాలి? పించ్ అండి, పించ్ మాత్రమే. అంతే. సినమన్ అయితే పించ్, పెప్పర్ అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా వాళ్ళ టేస్ట్ బట్టి. కొంచెం టేస్ట్ కోసం హనీ. ఓకే మ్యామ్. వాటర్ తీసుకుందాం. వాటర్ అంటే ఒక గ్లాస్ మనకు సరిపోతుంది. ఒక గ్లాస్ 2 స్పూన్స్ చియా 1 గ్లాస్ వాటర్కి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. అలాగే డాష్ ఆఫ్ లెమన్, ఇది న్యాచురల్ వైటమిన్ సి, అలానే టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఓకే. ఇది చాలా సింపుల్, జస్ట్ బ్లెండ్ చేసుకుని ఇలా తిప్పేసి మనం. నిజంగా చాలా సింపుల్గా, అంటే నైట్ సోక్ చేసుకున్నాము సిఆర్ సీడ్స్ని. సేమ్ చెక్క పొడి మన ఇంట్లో ఉంటుంది అండ్ పెప్పర్ కూడా మన ఇంట్లో ఉంటుంది, తేనె కూడా మన ఇంట్లో ఉంటుంది. ఈ తేనె ఉంటే తేనె, లేదు బెల్లం వేసుకోవచ్చు. ఇది ఓన్లీ టేస్టింగ్ కోసం కాబట్టి అలా చేసుకోవచ్చు. ఈ 2 వద్దు అంటే అసలు ఆ స్వీటనర్ లేకుండా కూడా తాగే వాళ్ళు తాగొచ్చు. కొంతమందికి ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో స్వీట్ నచ్చదు, సో అలాంటి వాళ్ళకి హనీ కానీ ఇవేవి లేకుండా కూడా తీసుకోవచ్చు. మేడం, మన ఈ రెమెడీతో పాటు ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటారా? ఖచ్చితంగా చేసుకోవాలండి. ఈ చిన్న టిప్స్తో పాటు మనం తినే ఆహారం తినంగానే వెంటనే నిద్రపోకుండా ఉండటము, అలానే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఒకటేసారి తినేయకుండా, రైస్ కొంచెం, కర్రీస్ ఎక్కువ, అట్లీస్ట్ వెజిటబుల్స్ 2 కూరలన్నా తినాలి. ఓకే. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అస్సలు మొత్తం రైస్ కట్ డౌన్ చేయమని కాదు, బట్ మీరు కొంచెం కార్బ్స్ ఎప్పుడు లో అమౌంట్లో. అండ్ న్యూట్రిషన్ ప్రకారం, స్టడీ ప్రకారం కూడా మన తినే ఫస్ట్ ముద్ద ఫైబర్ అయి ఉండాలి. అంటే ఫైబర్ అనేసరికి షార్టేజ్ అవన్నీ మనం ఇదివరకు ఎపిసోడ్స్లో చూపించాము. అంత కాంప్లికేటెడ్గా లేదు. అంటే చక్కగా ఒక బౌల్లో క్యారెట్, కీరా, ఇవన్నీ టమాటో చాప్ చేసి మామూలుగా మనం రైతా చేస్తాం కదా, అదే ఫస్ట్ బౌల్లో వెళ్ళాలి ఫైబర్. సెకండ్ స్పూన్ మనకి ప్రోటీన్ వెళ్ళాలి. ప్రోటీన్ అంటే బాయిల్డ్ స్టీమ్డ్ చికెన్ కానీ, రాజ్మా చోలే కానీ, పప్పు, మనకి పాలకూర పప్పు, ఏదో ఒక ఆకుకూర పప్పు, ఏదో ఒక పప్పు, ఏదైనా ఒక ప్రోటీన్ సోర్స్. దాని తర్వాతే కార్బ్స్. సో ఈ 3 పోర్షన్స్ బ్యాలెన్స్ చేస్తే
పెద్ద కాంప్లికేటెడ్ డైట్స్ అవసరం లేదు, చాలా సింపుల్గా. అవి కూడా మనకు దొరికేటివి పక్కన మార్కెట్లో దొరుకుతాయి, మన ఇంట్లో కూడా ఉంటాయి మేడం. అంతే. Yes, మీరు చెప్పేవి. ఇంట్లో ఇంటి భోజనం అంత ఉత్తమం ఇంకొకటి లేదు. బయట ఫుడ్ మ్యాక్సిమం కట్ చేస్తేనే సగం వెయిట్ మేనేజ్మెంట్ అయిపోతుంది. ఇంట్లో ఫుడ్ కూడా మీరు తినంగానే వెంటనే పడుకోవటాలు ఇవి చేయకుండా, అలానే ఈ డ్రింక్ మార్నింగ్ బెస్ట్ టైం, బట్ ఈవినింగ్ కూడా తాగొచ్చు. ఓకే మ్యామ్. అండ్ ఇది స్టమక్ ఫుల్గా ఉంటుంది. మేడం ఆ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు అంటారు? ఎవరైనా తీసుకోవచ్చు అండి, ఓకే. ఎవరైనా తీసుకోవచ్చు. కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉన్నవాళ్ళు, లేకపోతే ఒబెసిటీ ఉన్నవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ చియా సీడ్ న్యాచురల్గానే, చియా సబ్జా ఈ సమ్మర్ మొత్తం మీరు ఏ ఫామ్లో తీసుకున్నా చాలా మంచిది. పిల్లలకు కూడా ఇవ్వటం మూలన డైరెక్ట్గా చియా సీడ్స్ తాగుతున్నారు అందరు ఇప్పుడు, మంచిది వెయిట్ రిడక్షన్ కోసమని. దాని బదులు ఇవన్నీ యాడ్ చేస్తే ఇంకా రిజల్ట్ బాగా కనపడుతుంది. అట్ ద సేమ్ త్వరగా అంటే బెల్లీ ఫ్యాట్ కానీ వెయిట్ లాస్ కానీ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటారు మేడం. అంటే మన ఫుడ్ గురించి చెప్పారు, అట్ ద సేమ్ టైం బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఒక మంచి రెమెడీ కూడా మన ప్రేక్షకులకు తెలియజేశారు. అట్ ద సేమ్ టైం ఎలాంటి యోగాసనాలు, మీరు యోగా కూడా మాస్టర్ కాబట్టి ఎలాంటి యోగాసనాలు వేసుకోవాలి మన ప్రేక్షకుల కోసం? ఆసనాల్లో చాలా ఆసనాలు ఉన్నాయండి టమీ రిడక్షన్ కోసం. ఇదివరకు ఎపిసోడ్స్లో మనం చేసాం నౌకాసనం, అలానే ఫలకాసనం, ప్లాంక్ పొజిషన్లు, ఇవన్నీ బెల్లీ రిడక్షన్ కోసం. పాత వీడియోస్లో మనకి సెపరేట్గా టమీ రిడక్షన్ కోసం వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ చేయొచ్చు. తినంగానే వజ్రాసనం వేయటం, తొందరగా డైజెషన్ అయిపోటానికి, అలానే రోజు మొత్తంలో వేడి నీళ్ళు ఫ్రీక్వెంట్గా తాగటం మూలాన. సో ఇవన్నీ కూడా న్యాచురల్గా మన బాడీలో ఫ్యాట్ ఫార్మేషన్ లేకుండా హెల్ప్ అవుతాయి, వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ అవుతాయి. మనం వేడి నీళ్ళు అంటున్నారు, రెగ్యులర్గా అంటే మనం గోరువెచ్చగా చేసుకొని వేడి నీళ్ళు తాగడం వల్ల మన బాడీ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయంట మేడం. కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోలింగ్ కన్నా మెయిన్ మనకి ఏదైతే ఉందో ఫుడ్ డైజెషన్ అవ్వనట్టు ఉండటము, స్టక్ అయిపోయినట్టు అనిపించటము, ఇవన్నీ రిలీఫ్ వస్తుంది. రెండు మన పోస్చర్ ప్రకారం కూడా తినంగానే మనం వజ్రాసనంలో ఎందుకు కూర్చుంటాం అంటే స్పైన్ నిటారుగా ఉండాలి. మన ఫుడ్ పైప్ ఇక్కడ నుంచి పాస్ అవుతుంది కదా కామేష్ గారు. సో ఇక్కడ గట్ సిస్టమ్ అనేది ఇలా ఉంటుంది మనకి, ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. సో మనం తినంగానే ఇలా వంచేసి కూర్చోవటం మూలన వాటర్ పైప్లో వాటర్ ఎలా ఫ్లో అవుతుంది, ఇలా కొంచెం మొత్తంగానే వాటర్ ఎలాగ ఆగిపోతుంది. సేమ్ మనం ఇలాగ వంపేసి ఎలా పడితే అలా కూర్చోవటం మూలన డైజెస్ట్ సిస్టమ్ సరిగా ఉండదు. సో ఈ వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు ఫ్రీక్వెంట్గా తాగటం వలన స్టక్ అయిపోయిన ఫుడ్ క్లియర్ అయిపోయినట్టు అనిపిస్తుంది. యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది. సో గోరువెచ్చని నీళ్ళు ఎంతవరకు వీలైతే అంతవరకు తాగటం వలన థ్రోట్ క్లియర్ అవుతుంది. సో వెయిట్ ఎవరైతే మేనేజ్మెంట్, వెయిట్ రిడక్షన్ అవుదాం అనుకున్న వాళ్ళు ఇది మంచి టిప్ అనమాట. గోరువెచ్చని నీళ్ళు ఎన్నిసార్లు తాగినా కూడా గోరువెచ్చని నీళ్ళు తాగండి. సో అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మేడం వెయిట్ లాస్ అండ్ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి చక్కటి రెమెడీ మన ప్రేక్షకులకు తెలియజేస్తుంది మేడం. ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మన ప్రేక్షకుల తరపు నుంచి, సుమన్ టీవీ తరపు నుంచి థ్యాంక్ యూ మ్యామ్. మై ప్లెజర్.